సప్త సముద్రాల అవతల ఎన్నో ఆశలతో అగ్రరాజ్యానికి వెళ్ళిన ప్రతి భారతీయుడి గుండెల్లోనూ ఒకే ఒక్క కల ఉంటుంది. అది తాను స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత తన వాళ్ళందరినీ అక్కడికి పిలిపించుకోవాలని, కన్నవారిని కళ్ళ ముందే ఉంచుకోవాలని. కానీ ఆ కలల సౌదాన్ని కూల్చేసే వార్త ఒకటి ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. రిపబ్లికన్ పార్టీ ప్రతిపాదించిన అమెరికన్స్ ఫస్ట్ ఇమిగ్రేషన్ యాక్ట్ కేవలం ఒక చట్టం కాదు, లక్షలాది కుటుంబాలను శాశ్వతంగా వేరు చేసే ఒక కంచె. కుటుంబం అంటే కేవలం భార్య పిల్లలు మాత్రమేనా? కన్నవారితో తోబుట్టువులతో కలిసి ఉండాలనే కోరిక తప్ప? ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెరికాలో ఉంటున్న భారతీయ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు ఈ మెరిట్ లెక్కల్లో మానవ సంబంధాలకు చోటుందా? దీనిపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. అమెరికా అవకాశాల స్వర్గధామం. కానీ ఇప్పుడు ఆ స్వర్గధామం చుట్టూ ఇనుప గోడలు కడుతున్నారు. ఎంపీ బ్యారీ మ్యూర్ ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు వలసదారుల భావోద్వేగాలపై చావు దెబ్బ కొట్టబోతోంది. ఇప్పటి వరకు అమెరికా పౌరసత్వం ఉన్నవారు తమ వృద్ధ తల్లిదండ్రులను, తోడబుట్టిన అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను స్పాన్సర్ చేసే వీలుండేది. కానీ కొత్త చట్టం ప్రకారం తల్లిదండ్రులు పరాయివారే. తోబుట్టువులకు అమెరికాలో చోటు లేదు. ఏటా 2.26 లక్షల మంది కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశాన్ని ఈ బిల్లు తుడిచిపెట్టేయబోతోంది. ఏటా 50,000 మంది సామాన్యుల జీవితాలలో వెలుగులు నింపే గ్రీన్ కార్డు లాటరీని శాశ్వతంగా రద్దు చేయనున్నారు. అంటే ప్రతిభతో సంబంధం లేకుండా అదృష్టం కొద్దీ అమెరికా వెళ్లాలి అనుకునే సామాన్యుడి ఆశ అడియాస కానుంది. అమెరికా రావాలి అంటే దాన్ని సంపాదించుకోవాలి అని బిల్లు రూపకర్తలు చెబుతున్నారు. కానీ మెరిట్ కార్డుల లెక్కల్లో కన్నవారికి ఇచ్చే ప్రేమకు మార్కులు లేవు. తోబుట్టువుల మధ్య ఉండే మమకారం పాయింట్లతో కొలవలేం. ప్రతి ఏటా సుమారు 500,000 మందికి పైగా లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా రావడాన్ని అడ్డుకోవడం అంటే లక్షలాది భారతీయ కుటుంబాల గుండెల్లో ఆవేదన నింపడమే. ముఖ్యంగా ఐటీ నిపుణులు, డాక్టర్లుగా అక్కడ స్థిరపడి తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో దగ్గర పెట్టుకోవాలి అనుకునే వేలాది మంది భారతీయులకు ఈ చట్టం ఒక శాపంగా మారనుందే.